నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. పెరగడం తప్ప తగ్గడం తెలియని బంగారం కొంతకాలంగా చిన్నబోతోంది. కరోనా అనంతర పరిణామాల్లో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు ఊహించని రీతిలో తగ్గుముఖం పడుతున్నాయి. 3 వారాలుగా నేలచూపులు చూస్తున్న పసిడి సూచీలు కొనుగోలుదారులకు ఆశలు రేపుతుంటే ఇప్పటికే కొన్నవారిలో ఈ రేట్లు ఇంకెంత క్షీణిస్తాయో అని గుబులు రేపుతున్నాయి. పెట్టుబడులకు బంగారమే అనువైనదని భావించి అత్యధిక ధరల వద్ద కొనుగోలు చేసిన వారిప్పుడు డోలాయమానంలో పడ్డారు. అసలు బంగారానికి ఏమైంది? కొనుగోలుదారులకు రానున్న రోజుల్లో పసిడి నమ్మకమైన పెట్టుబడిగా నిలుస్తుందా లేదా అన్న అంశంపై ఈరోజు ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్నవారు టి బ్రహ్మచారి, మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్, కె వంశీకృష్ణ, వెల్త్ ట్రీ రీసెర్చ్ హెడ్. ముందుగా బ్రహ్మచారి గారు, రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు కొన్ని వారాలుగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ పతనానికి కారణం ఏమంటారు? ఒకటి ప్రధానమైన కారణాలు వడ్డీ రేట్లు పెరగడం. దాన్ని మరో భాషలో చెప్పాలంటే బాండ్ ఈల్డ్స్ పెరగడం. ఎప్పుడైనా సరే వడ్డీ రేట్లకి బంగారం ధరలకి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది, అంటే విలోమ సంబంధాలు ఉంటాయి. అంటే వడ్డీ రేట్లు పెరిగే కొద్దీ బంగారం ధరలు తగ్గుతూ ఉంటాయి, వడ్డీ రేట్లు తగ్గే కొద్దీ బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. ఇది ఒక విలోమ సంబంధం. అట్లాగే యుఎస్ బాండ్ ఈల్డ్స్ రీసెంట్గా బాగా పెరిగిపోయినాయి. దానికి తోడుగా డాలర్ కూడా ఇండెక్స్ కూడా పెరగడం మొదలైంది, కరెన్సీ కూడా స్ట్రెంగ్త్ అవ్వడం మొదలుపెట్టింది. ఈ రెండే ప్రధాన కారణాలు. దానికంటే ముందు మనం ట్రేడ్ చూస్తే కనుక లాస్ట్ 2018 ఆగస్టులో 29,500 రూపాయలు ఉన్న బంగారం ధర ఒక్కసారిగా మనకి కేవలం 2 సంవత్సరాల్లో, అంటే మొన్నటి ఆగస్టు 2020 నాటికి దాదాపు రెట్టింపు అయింది, 57,000 స్థాయికి చేరింది. అంటే ఈ 2 సంవత్సరాల్లో 24 నెలలు వరుసగా పెరుగుతూ పోయిన కారణంగా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగడం కూడా సహజంగా ఉంటుంది. మోరోవరు దానికి తోడుగా కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ కొనుగోళ్లు కూడా కొంచెం తగ్గుముఖం పట్టాయి. అది కూడా వడ్డీ రేట్ల ప్రధానమైన కారణం కాను. దానికి తోడుగా గత 3 నెలల కాలంలో, అంటే దాన్ని 3వ త్రైమాసికంలో, అంటే జనవరి నుంచి మార్చి కాలం నాటికి దాదాపు 20% మేర బంగారానికి డిమాండ్ తగ్గింది. ఇది దాదాపు 83 మిలియన్ టన్నుల మేర ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ తగ్గిందని ఒక అంచనా. ఇవి ప్రధానమైన కారణాలు బంగారం ధర తగ్గడానికి. మనం హిస్టారికల్గా, అంటే గత 100 ఏళ్ల చరిత్ర చూస్తే కనుక ప్రతి 12 సంవత్సరాలు పెరగడము, తర్వాత 18 సంవత్సరాలు నష్టపోతూ ఉండడం జరుగుతుంటుంది. మీకు ఆ హిస్టారికల్ పర్స్పెక్టివ్ చెప్పాలంటే మనకి 1920లో, అంటే ఎగ్జాక్ట్గా 100 సంవత్సరాల క్రితం వెళ్తే మనకి బంగారం ధర $20 ఉండేది. అంటే మనకి యుఎస్ బులియన్ మార్కెట్ సంబంధించి చెప్తున్న ఇంటర్నేషనల్ గ్లోబల్ మార్కెట్లో 1920లో $20 ఉన్న బంగారం ధర మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒక్కసారిగా అన్సర్టినిటీ, అనిశ్చితి కాలం ఏర్పడంతో అది 1932 నాటికి దాదాపు $34 పెరిగింది. అంటే దాదాపు 70% మేర పెరిగింది. ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం నాటి వరకు కూడా ఎక్కడికి కదలలేదు, అక్కడే దాదాపు 30 సంవత్సరాల పాటు అక్కడే ఉండి, ఆ తర్వాత 1970లో ఆ పోస్ట్ వార్ అనంతరం తర్వాత రిసెషన్ పీరియడ్స్ అన్ని అయిపోయిన తర్వాత 70 నుంచి 1982లో, అంటే 1970లో మనకి దాదాపు $35 ఉన్నది కాస్త $850కి వెళ్ళింది. ఇంకా అక్కడి నుంచి 2000 నుంచి 2012 వరకు మళ్ళీ బేర్ మార్కెట్, దాదాపు $850 నుంచి $250లకు వచ్చింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కొత్త హై 2012 నాటికి $1,900కి వెళ్ళింది. వంశీ గారు, ఆ తర్వాత మళ్ళీ మనం వస్తాం, చాలా వంశీ గారు పతనం అవుతూ వస్తూ ఉంది. వంశీ గారు, సాధారణంగా బంగారం ధరలు పెరగడమే తప్ప భారీగా తగ్గడం ఉండదు. అలాంటిది ఆల్ టైమ్ హై రేట్ నుంచి ఎందుకు పడిపోతుంది? మార్కెట్లో 2 ఉంటాయండి. ఫస్ట్ థింగ్, ఏ మార్కెట్ తీసుకున్నా కానీ ఒకే డైరెక్షన్లో పైకి వెళ్ళడం కానీ ఒకే డైరెక్షన్లో కింద పడడం కానీ సాధారణంగా జరగదు. ఇప్పుడు మనం రీసెంట్గా బంగారం ధర కనుక చూసుకుంటే మనకు బెంచ్ మార్క్ ఇంటర్నేషనల్ స్పాట్ మార్కెట్ అనమాట. సో $1,100 నుంచి రీసెంట్గా, అంటే 2015లో $1,100 దాకా పడిపోయిన మార్కెట్ $2,100 దాకా రీసెంట్గా, అంటే ఒక 3-4 మంత్స్ బ్యాక్ వరకు $2,100 దాకా పోయింది. సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో కానివ్వండి, ఇండియన్ మార్కెట్లో కానీ, కేవలం కరెక్షన్ మాత్రమే మార్కెట్లో. ప్యూర్గా అంటే ప్రైస్ పరంగా చూసుకుంటే ఇంత పై, అంటే దాదాపు $1,100 పైకి వెళ్ళిన మార్కెట్ ఒక $300 కిందకు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం $1,700 దగ్గర ట్రేడ్ అవుతుంది మార్కెట్.
సో ఇప్పుడు మనం ఏదైతే కింద పడుతుందో మార్కెట్ అది ఓవరాల్గా ప్రైస్ తగ్గిపోతుందని కాకుండా కరెక్షన్ మార్కెట్ సాధారణంగా ఎనీ మార్కెట్ తీసుకుంటే ఈ కరెక్షన్స్ ఇవి వస్తుంటాయి అనమాట. సో ఇప్పుడు మనం చూస్తుంది సాధారణ కరెక్షనే. ఇంకోటి ఏంటంటే ఎనీ గ్లోబల్ ఇండెక్స్ తీసుకోండి, ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్స్ ఎనీ స్టాక్ మార్కెట్ తీసుకున్నా కానీ ఇప్పుడు దాదాపు అన్ని హిస్టారికల్ హైస్ దగ్గరలో ఉన్నాయి. అంటే లాస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత మనం మార్చ్ ఫాల్ ఏదైతే అయిందో, మార్చ్ డిక్లైన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ గ్లోబల్ ఇండిసెస్ మళ్ళీ ఫ్రెష్ హైస్ క్రియేట్ చేస్తున్నాయి. సో ఫండ్స్ ఏవైతే గోల్డ్లోకి ఫ్లో అయినాయో ఆ ఫండ్స్ మెల్లగా ఇప్పుడు ఈక్విటీ సైడ్ ఫ్లో అవ్వడం స్టార్ట్ అయినాయి దాదాపు మార్చ్ ఏప్రిల్ నుంచి. సో ఆటోమేటిక్గా కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ గోల్డ్లో మనం మేజర్గా చూసుకుంటే ఫిజికల్ డిమాండ్ అనేది చాలా మటుకు స్టాటిక్గానే ఉంటుంది. ఒక 200 టన్స్ 300 టన్స్ మారచ్చు, కానీ మోరర్లెస్ అంటే ఇంకోటి కూడా ఇండియా అండ్ చైనా మేజర్ డ్రైవర్స్ ఫిజికల్ డిమాండ్కి. బట్ మెయిన్గా ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అయితే చూస్తాం మనం ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ సైడ్ నుంచి వస్తుంది. సో ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ ఇవి కొంత వీక్గా అనిపిస్తాయో అప్పుడు గోల్డ్కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే స్టాక్ మార్కెట్స్ అన్ని దాదాపు రికార్డ్ హైస్లో ఉన్నాయి కాబట్టి ఫండ్స్ మొత్తం అటు సైడ్ షిఫ్ట్ అవుతున్నాయి. కాబట్టి కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ అనేది తగ్గుతుంది. అంతే మనం చూస్తుంది ప్రస్తుతం అంతే అండి. బ్రహ్మచారి గారు, మీరు మార్కెట్ అనలిస్ట్గా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పసిడి వినియోగ విపణిగా ఉన్నటువంటి భారత్పై ఈ ధరల తగ్గుదల ప్రభావం ఎలా ఉండబోతోంది? బ్రహ్మచారి గారు, తగ్గుదల ప్రభావం ఏంటండి అంటే తగ్గుదల ప్రభావం అంటూ ఏముండదు, తగ్గుతుంది మళ్ళీ పెరగడం కోసమే. ఇప్పుడు గత వారం చూస్తే కనుక చాలా పడిపోయింది. ఇప్పుడు నిన్న ఈరోజు కొంచెం పాజిటివ్ ట్రెండ్స్ కనపడుతున్నాయి. ఒకవేళ ఈ వారం అంతా కూడా అంటే మరో 2 రోజులు కూడా శుక్ర శనివారాల్లో కూడా నిన్న వచ్చిన లో కనుక దిగకపోతే కనుక ఇక్కడి నుంచి కొంత బౌన్స్ అవుతుంది. ఆ బౌన్స్ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే దాదాపు 47,500 వరకు వెళ్ళొచ్చు. అక్కడ కనుక సస్టైన్ అయితే చాలు. ఇక మార్కెట్లో దాదాపుగా మళ్ళీ ఇప్పుడప్పుడే కొంత కనీసం ఒక 4 నుంచి 6 వారాల పాటు బంగారం పతనం ఉండదు. కానీ ఓవరాల్గా అందరూ బేర్ మార్కెట్లోకి గోల్డ్ వచ్చింది అంటున్నారు, కానీ ఇంకా బేర్ మార్కెట్లోకి వచ్చిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 2018 ఆగస్ట్ నుంచి మొన్నటి ఆగస్టు వరకు వచ్చిన హైలో ఇప్పటివరకు కరెక్ట్ అయింది కేవలము 48% మాత్రమే. అంటే రీట్రేస్మెంట్ లెవెల్స్ అంటాం. అది మనకి 50% రీట్రేస్మెంట్ 61% రీట్రేస్మెంట్ అనేది చాలా సపోర్ట్ జోన్ అనుకుంటాము. అది ప్రస్తుతం మనం 42,730 అలాగే 39,550 రూపాయలు అంటాం. ఈ స్థాయిలో దిగుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు. అంటే ప్రస్తుతానికి కేవలం 42,000 నుంచి 40,000 మధ్యలోనే మనకి చాలా సపోర్ట్ స్థాయిలు ఉన్నాయి. అది హిస్టారికల్ కూడా, అంటే గతంలో వచ్చిన రెసిస్టెన్స్ స్థాయిలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కనుక ఒకవేళ ఆ స్థాయిలో కనుక స్టెబిలైజ్ అయితే అక్కడి నుంచి అక్యుములేట్ చేయడం మొదలు పెట్టాలి. ఇంకా అక్కడి నుంచి పతనం అవుతుంది అనుకోవడం ఒక ప్రస్తుతానికైతే నాకైతే అలాంటి అంచనాలు ఏం లేవు. రైట్. వంశీ గారు, మీరు వెల్త్ ట్రీ రీసెర్చ్ హెడ్గా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనాలా లేక ఉన్నది అమ్ముకోవాలా, ఏం చేయాలి? చాలా మందిలో సందేహం ఉంది, ఏం చేస్తే బాగుంటుంది? ఉన్నది ఇప్పుడు అమ్ముకోవడం అంటే ఇన్వెస్ట్మెంట్ 2 విధాలండి. బంగారం అవసరానికి కొనుక్కోవడం ఒకటి, ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం కొన్న వాళ్ళు ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ కోసం కొన్న వాళ్ళు ఈ రేంజెస్లో అమ్ముకొని పెద్దగా లాభం ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి బ్రహ్మచారి గారు అన్నట్టు పెద్ద డిక్లైన్స్ ఏం కనపడదు. ఎందుకంటే మహా అంటే ఇంకో 10% 15% డిక్లైన్ అవ్వచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్ తీసుకుంటే మనకి 1680 లెవెల్స్ అయితే రీసెంట్గా టెస్ట్ చేసింది, చాలా క్రూషియల్ సపోర్ట్స్. అది బ్రేక్ చేసినా కానీ 1550 ఆ లెవెల్స్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో అంటే ఇంకో 100 మ్యాక్సిమం పడితే $100-150 పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అంటే మన దగ్గర ఒక 1500 నుంచి 2,000 రూపాయలు మ్యాక్సిమం 3,000 రూపీస్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ అమ్ముకోవడం పెద్దగా సమంజసం కాదు. కొనాలనుకుంటున్న వాళ్ళు ఏంటంటే మనకి ఇప్పుడు ఆప్షన్స్ డైరెక్ట్గా ఫిజికల్ గోల్డ్ అనే కాకుండా మనకి గోల్డ్ సావరిన్ బాండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. ఇట్లాంటి వాటిల్లో కొంత నెలకి కొంత చొప్పున ఎస్ఐపీస్ చేసినట్టు మ్యూచువల్ ఫండ్స్లో కొంత ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. అంటే ఇక్కడ నుంచే మార్కెట్ బౌన్స్ అయిపోతుందని ఇంకా క్లారిటీ లేదు కాబట్టి మనకి. కాకపోతే ఇక్కడ నుంచి పెద్ద డిక్లైన్స్ ఉండవు కాబట్టి కొంత ఇక్కడ నుంచి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం అనేది బెస్ట్. కాకపోతే అమ్మడం అనేది మాత్రం ఈ లెవెల్స్లో ఆల్రెడీ బై చేసిన వాళ్ళు అమ్మడం అనేది మాత్రం పెద్ద సమంజసం కాదు. బ్రహ్మచారి గారు, అనవసరంగా బ్రహ్మచారి గారు, బంగారాన్ని పెట్టుబడి మార్గంగా చూసేవారికి లేదా కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయమేనంటారా? ఎగ్జాక్ట్లీ సరైన సమయం అండి. ఎందుకు సరైన సమయం? నేను చాలా కారణాలు చెప్తాను దీనికి. ఎందుకు కారణాలంటే మనకి లాస్ట్ 5 years ట్రెండ్ చూస్తే కనుక మనకి మీరందరూ అనుకుంటే షేర్ మార్కెట్ బాగా పెరిగింది అనుకుంటున్నారు. నిజానికి లాస్ట్ 5 years డేటా చూస్తే కనుక షేర్ మార్కెట్ కన్నా కూడా బంగారంలో ఎక్కువ రాబడి వచ్చింది. లాస్ట్ 1 yearలో గోల్డ్ మన ఈక్విటీ మార్కెట్స్ పెరిగాయి, కానీ మీరు లాస్ట్ 5 years ట్రెండ్ చూస్తే కనుక గోల్డ్ అధికంగా రిటర్న్ ఇచ్చింది.
గోల్డ్ 14.7% రిటర్న్ ఇస్తే ఈక్విటీస్ 14% మాత్రమే, అంటే దాదాపు 1% అడిషనల్ రిటర్న్స్ ఇచ్చాయి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు టైం చూసుకున్నారనుకోండి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు 1970s కనుక మీరు ఒక 1000 రూపాయలు గోల్డ్లో చేసి ఉంటే కనుక దాని వాల్యూ ఇప్పుడు ఆల్మోస్ట్ 21,000 రూపీస్. అదే ఈక్విటీలో మీకు కాంపౌండెడ్ గ్రోత్ రేట్స్ అంతగా ఉండవు, దాదాపు 11% నుంచి 13% ఉంటాయి. అలాగే మీరు లాంగర్ టర్మ్ మనం చూసినప్పుడు గోల్డ్ ఒక రకమైన భద్రతనిచ్చే అసెట్ కింద మనం ట్రీట్ చేస్తాం. మిగతా అసెట్లో ఉన్నంత డ్రా డౌన్స్ గోల్డ్లో ఉండవు. డ్రా డౌన్స్ అంటే నష్టాలు గోల్డ్లో ఉండవు. ఇప్పుడు సపోజ్ ఈక్విటీ మార్కెట్లో మీరు మోర్ ఆఫ్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్, దాంట్లో ఈక్విటీ కొంచెం ఒకరోజు సెన్సెక్స్ ఒక 500 పాయింట్లు పడగానే అందరూ ఎమోషనల్గా ఫీల్ అయిపోయి అమ్మడాలు చేస్తుంటారు. కానీ గోల్డ్లో అలా ఉండదు. గోల్డ్ ఎట్లా ఉంటుందంటే ఒక భద్రత కోసం తీసుకున్న ఒక ఇన్స్ట్రుమెంట్ కింద మనం చూస్తాం కనుక ఎప్పుడైనా సరే గోల్డ్లో పతనం అయితే అక్కడి నుంచి కొనుగోలు చేయడం మొదలు పెట్టాలి. ఉదాహరణకి మీరు గతంలో కూడా 25,000 26,000కి వచ్చినప్పుడు మనం ఇదే ఈటీవీలో మనం ఆ రోజు ఇది రైట్ టైం టు బై అన్నాము, 58,000 టార్గెట్ చెప్పాము. అది కూడా వచ్చేసింది ఆల్రెడీ, ఇప్పుడు 57,000 వచ్చింది. ఇక్కడ నుంచి కొంత రీట్రేస్ అవ్వడం అనేది తప్పనిసరిగా ఉండదు. అంటే ఎనీ అసెట్ క్లాస్, ఏ పెట్టుబడి సాధనమైనా సరే ట్రెండ్స్లో మూవ్ అవుతుంది, అంటే పడుతూ లేస్తుంది లేచి పడుతుంది. ఆ ఒక్క ఫిలాసఫీని మనం అర్థం చేసుకోగలిచాలి. అలాగే ఇంతకుముందు వంశీ చెప్పినట్టుగా ఈటీఎఫ్లో ఒక మంచి మార్గం, 1 గ్రాము బంగారం కొనవచ్చు నిజానికి. దానికి మోరోవర్ తరుగు, దొంగతనము, సేఫ్టీ ఇలాంటి కారణాలు ఏమి ఉండవు. మీరు వాటిని అక్యుములేట్ చేయండి, దాదాపు 1 గ్రాముకి సమానంగా ఉండే ఈటీఎఫ్ని కొనండి. ప్రతి నెల ఎస్ఐపి బేసిస్ మీద కొనవచ్చు. అలా కొనడం వల్ల ఏంటంటే రూపీ కాస్ట్ యావరేజ్ పడుతుంది. రూపీ ఎప్పుడైతే కాస్ట్ యావరేజ్ అంటే తగ్గినప్పుడల్లా కొనుక్కుంటూ పోతూ ఉంటే మీరు ఏమవుతుందంటే మీకు తక్కువ ధరలో మీకు అక్యుములేట్ చేసినట్టుగా అవుతుంది. ఈ అక్యుములేషన్ పద్ధతిని ఎప్పుడు కూడా ఎలక్ట్రానిక్ ఫామ్లో చేసుకోగలిగితే కనుక ఇది డెఫినెట్గా ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సాధనం అవుతుంది. నెక్స్ట్ నేను అనుకోవడం ఏంటంటే కనుక 2030 నాటికి అంటే ప్రస్తుతం 2021 అంటే వచ్చే 9 సంవత్సరాల్లో మనకి గోల్డ్ టార్గెట్స్ దాదాపు ఇక్కడి నుంచి అంటే 45,000 స్థాయి నుంచి దాదాపు 1,10,000 స్థాయికి వరకు ఉన్నాయి. అంటే దాదాపు ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే కనుక 120% రైజ్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇది నేను చెప్తుంది కాదు, ఇంటర్నేషనల్ గోల్డ్ కౌన్సిల్ చెప్తున్న స్టాటిస్టిక్స్. రైట్. వంశీ గారు, బంగారాన్ని 55,000 నుంచి 56,000 రూపాయల వరకు కొనుగోలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఆందోళనలో ఉన్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? ఎలాంటి సూచనల ద్వారా ఇబ్బందికరమైన పరిస్థితిని అధిగమించవచ్చని చెప్తారు? ఇంతకుముందు కూడా అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైతే కొంటారో మనకి గత 4-5 నెలల నుంచే మనం బంగారం ధర కొద్ది తగ్గుదల చూస్తున్నాం. ప్లస్ ఇంకోటి కూడా మెయిన్ ఫ్యాక్టర్ మనం గమనించినట్లయితే రీసెంట్గా గవర్నమెంట్ డ్యూటీస్ తగ్గించింది గవర్నమెంట్. సో దాని ఇంపాక్ట్ కూడా కొంతవరకు ఉంది. కాకపోతే ఓవరాల్గా ఇప్పుడైతే మార్కెట్ కిందకు వస్తుందో అది కేవలం కరెక్షన్ మాత్రమే. లాంగ్ టర్మ్లో స్టిల్ బంగారం అనేది బుల్లిష్గానే ఉంది, పైకి వెళ్ళే అవకాశాలే ఉన్నాయి. కాకపోతే బంగారంలో ఒకటి స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే 2015 నుంచి దాదాపు 2019 వరకు 4 ఏళ్లలో బంగారం కింద 26,000 పైన 31,000 ఈ రేంజ్లోనే ఉంది. కాకపోతే ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో సడన్గా మనకి బౌన్స్. సో ఇప్పుడు కూడా ఇమ్మీడియట్గా మళ్ళీ 57,000 దాకా వెళ్ళిపోతుందని అనుకోకపోయినా కొంతవరకు ఓపిక పడితే ఒక 3-4 ఏళ్ళు ఓపిక పడితే ఖచ్చితంగా మళ్ళీ ఫ్రెష్ హైస్ చూసే అవకాశం ఉంటుంది. సో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర ఇంకొంత డబ్బు ఉంటే ఇక్కడ మెల్లగా కొంచెం ఈటీఎఫ్స్లో కానీ వాటిల్లో కానీ గోల్డ్ సావరిన్ బాండ్స్ ఒకటి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. ఎందుకంటే బంగారంతో పాటు మనకి పర్ యానం 2% ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇస్తుంది గవర్నమెంట్ బ్యాకింగ్ ఉన్న బాండ్స్ కాబట్టి, ట్యాక్స్ ఫ్రీ బాండ్స్. సో వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్ చేసుకొని ఒక 3-4 ఇయర్స్, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది షార్ట్ టర్మ్లో చూడకూడదు కాబట్టి అట్లీస్ట్ 3-4 ఏళ్ల టైం పీరియడ్ చూసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ ధరలు దాటి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బ్రహ్మచారి గారు, మీరు అనలిస్ట్గా ఉన్నారు, మీరు చెప్పండి, పసిడి ధరల ప్రయాణంలో ఇంత భారీ కరెక్షన్ ఎప్పుడైనా ఉందా? ఈ పరిస్థితులు ఇంకా ఎంతకాలం ఉండొచ్చు అనుకుంటున్నారు? ఉందండి, డెఫినెట్గా ఉంది. 2012లో మనకి ఓకే డెఫినెట్గా ఉంది. 2019లో మనకి డాలర్ ధర $19 చూస్తే $1,900 ఉందండి. ఇది అక్కడి నుంచి అక్కడి దాకా వచ్చింది, మేము $1,100 వచ్చింది. అంటే దాదాపు 40% కరెక్ట్ అయింది. ప్రస్తుతం ఎంత కరెక్ట్ అయింది? ప్రస్తుతం అంత కరెక్షన్ అవ్వలేదు. ఇంకా కరెక్షన్ అవ్వకపోయినా సరే ఆహాకారాలు కనపడుతున్నాయి. ఎందుకంటే బేసిక్గా మనకు ఒక భద్రమైన అసెట్లలో కరెక్షన్ రావడం అనేది ఎవరికైనా సహజంగా ఉండదు. మోరోవర్ అత్యధిక ధరల్లో ఉన్న వాళ్ళే కంగారు పడతారు. అంటే 55,000 పైన కొన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కంగారు పడుతున్నారు. 50,000 పైన కొన్న వాళ్ళంతా కంగారు పడుతున్నారు. ఈ కంగారు ఏంటంటే ఇంకింత పడిపోతుంది ఒక ఆదుర్త మాత్రం తప్ప అది అంతకుమించి ఇంకేం లేదు నిజం చెప్పాలంటే.
అలాంటి వాళ్ళకి ఒకటే ఉపాయం ఏంటంటే అక్యుములేట్ చేయడం అంటే ప్రతిసారి తగ్గినప్పుడల్లా ఎలక్ట్రానిక్ ఫామ్లో చిన్న చిన్న మొత్తాల్లో ఎస్ఐపి బేసిస్లో గోల్డ్ బీస్ కొనుక్కోండి. అంటే ఈటీఎఫ్లు ఎక్స్చేంజ్ ట్రేడ్ అవుతాయి. అది దాదాపు బంగారం ధర ఎట్లా పెరుగుతూ తగ్గుతూ ఉంటుందో దాని ధర కూడా అలాగే తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. కాకపోతే మోస్ట్ సెక్యూర్డ్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో చేయొచ్చు. రెండవది, మీరు ఇప్పుడు కొన్నవాళ్ళు ఎవరు కంగారు పడుతున్నారు? 50,000 పైన కొన్నవాళ్ళు కంగారు పడుతున్నారు తప్ప దానికంటే ముందు కంగారు పడుతున్న వాళ్ళు ఎవరు లేరు. మూడవది ఏంటంటే ఎనీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈక్విటీస్ కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ కావచ్చు, కొన్న తర్వాత ఒక లెవెల్ ఆఫ్ 10% కరెక్షన్ రాగానే అందరికీ కంగారు మొదలవుతుంది. ఇప్పుడు అదే కంగారుని మనం చూస్తున్నాం తప్ప అంతకుమించి వేరే కారణాలు ఏం కనబడట్లేదు. మరోజు మనం ట్రెండ్స్ చూద్దాం. మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర మనకి హిస్టారికల్ హైయెస్ట్ టన్నేజ్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇప్పుడు 680 టన్నుల రిజర్వులు ఉన్నాయి. మీరు లాస్ట్ 1 year బ్యాక్ మీరు అదే మనం ఇంతకుముందు అనుకున్న 2018 ఆగస్టులో చూస్తే కనుక 560 టన్నులు మాత్రమే ఉంది. అది కాస్త ఇప్పుడు 680 టన్నులకు పెరిగిపోయింది. అలాగే చైనాతో పాటు రష్యా, అలాగే ఈ అమెరికా కూడా బంగారాన్ని బాగా అక్యుములేట్ చేస్తున్నాయి, అంటే రిజర్వ్ని అక్యుములేట్ చేస్తున్నాయి. మీకు హిస్టారికల్గా చూస్తే కనుక ఎనీ వాలటైల్ టైమ్స్ లేదా ఎనీ క్రైసిస్ టైమ్స్లో ముఖ్యంగా బంగారం మాత్రమే, గోల్డ్ అసెట్స్ మాత్రమే వాటిని ఒక రిజర్వ్గా చూపించి దానికి మానిటైజ్ చేసుకుంటుంటారు. అలాగే అదే ఒక ఇండివిజువల్ స్థాయిలో కూడా గోల్డ్ని ఒక మానిటైజ్ చేసుకునే ఒక అసెట్ కింద చూసుకుంటే కనుక అది డెఫినెట్గా ఒక బెటర్ ఇన్వెస్ట్మెంట్ సాధన తప్ప అదేమీ ఎరోడ్ అయ్యేది కాదు. మిగతా వాటిల్లో డ్రా డౌన్ ఉన్నట్టుగా, అంటే మిగతా వాటిల్లో వచ్చినంత నష్టం దీంట్లో రాదు. ఇందులో వచ్చే నష్టాలను కూడా మినిమైజ్ నష్టాలు ఉంటాయి మిగతా అసెట్స్తో క్లాస్తో పోల్చుకుంటే. అందుకని కంగారు పడాల్సిన అవసరం లేదండి ప్రస్తుతం. వంశీకృష్ణ గారు, ఒకవేళ ప్రతికూలతలు ఇలాగే కొనసాగితే బంగారం ఇంకా ఎంత తగ్గొచ్చు? అది ఏ పరిణామాలపై ఆధారపడి ఉంటుందంటారు? వంశీకృష్ణ గారు, మామూలుగా మార్కెట్లో పెద్దగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏం లేకుండా చూస్తే మనకి మ్యాక్సిమం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చూస్తే మార్కెట్ ఇంకొద్ది కరెక్ట్ అయినా కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకి 1550 దాకా వస్తే రావచ్చండి. 1550 నుంచి 1500, అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు కరెంట్ $1700 దగ్గర ఉంది కాబట్టి ఇంకో మ్యాక్సిమం పడితే $200 దాకా కరెక్ట్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. సో మన దగ్గర 2000 నుంచి 3000 వరకు అప్రాక్సిమేట్లీ, అంటే ఇప్పుడు 44,000 చిల్లర ఉంది కాబట్టి మార్కెట్ అప్రాక్సిమేట్లీ 41,000 నుంచి 40,000 దాకా పడే ఛాన్స్ ఉంటుంది. ఇక మేజర్ ఫ్యాక్టర్స్ గోయింగ్ ఫార్వర్డ్ ఏది ఉండొచ్చు అంటే ఇప్పుడు యూఎస్లో మనకి స్టిమ్యులస్ ఒకటి స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ సెనెట్ పాస్ చేసింది $1.9 trillion స్టిమ్యులస్ ప్యాకేజ్. సో మోస్ట్ ప్రాబబ్లీ డెమోక్రాట్స్ 2 హౌసెస్లో వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి అది క్లియర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో వన్స్ అది క్లియర్ అయితే మళ్ళీ మనకి మార్కెట్లో లిక్విడిటీ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ లిక్విడిటీ మార్కెట్లో ఆల్రెడీ డాలర్ ఇండెక్స్ చూసుకుంటే కొంత గెయిన్ అవుతుంది. లాస్ట్ 4-5 సెషన్స్ నుంచి డాలర్ ఇండెక్స్ గెయిన్ అవుతుంది. సో మార్కెట్లో ఎక్సెస్ లిక్విడిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఈక్విటీస్లో కొద్ది ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇనీషియల్గా షార్ట్ టర్మ్లో కొంతవరకు బంగారం మీద ప్రతికూలత ఉండే ఛాన్స్ ఉండొచ్చు. కాకపోతే లాంగ్ టర్మ్లో తీసుకుంటే మళ్ళీ ఓవరాల్గా అంటే ఒక అపోహ ఏంటంటే ఈక్విటీస్ బాగా అవుతున్నప్పుడు బంగారం పడిపోతుందన్న అపోహ ఉంది. కాకపోతే అది అంతగా లేదు. మనం గమనించినట్టయితే ఇంతకుముందు 2008లో కూడా ఈక్విటీ మార్కెట్స్ పైకి వెళ్తున్నప్పుడు కూడా బంగారం పైకి వెళ్ళింది. అంటే ఓవరాల్ పాజిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు బంగారం అంత ఫాస్ట్గా వెళ్ళకపోయినా కానీ ఫాస్ట్గానే వెళ్తూ ఉంటుంది, అంటే ఓవరాల్ డైరెక్షన్ పైకే ఉంటుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో కొంతవరకు ప్రతికూలత ఉండొచ్చు స్టిమ్యులస్ వల్ల, ఎక్సెస్ లిక్విడిటీ వల్ల, బట్ లాంగ్ టర్మ్లో పెద్దగా ఇబ్బంది పడే అవకాశాలు ఏం లేదండి. రైట్. బ్రహ్మచారి గారు, బంగారం ధరలు తిరిగి ఆల్ టైమ్ హై అంటే 56,000 మార్కుని చేరడానికి మళ్ళీ ఎంత వ్యవధి పట్టే అవకాశం ఉంది మార్కెట్లో? అంటే 6 నెలల, 3 నెలల, ఏడాదా, ఎంతకాలం అని మీరు భావిస్తున్నారు? బ్రహ్మచారి గారు, 2023 ఆగస్టు సెప్టెంబర్ తర్వాత మళ్ళీ ఈ స్థాయికి కన్నా ఎక్కువ ఉంటుంది. 62,000, 63,000 స్థాయిని మనం చూడవచ్చు. గ్లోబల్గా కూడా అంటే ఇంటర్నేషనల్ గోల్డ్ కూడా అప్పటికి మనకి $2,200 మొన్నటి వచ్చిన హాయిని క్రాస్ చేస్తుంది. 2030 నాటికి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారము అప్పటికి ఇంకా మన ఇండియన్ రూపీస్లో దాదాపు 1,10,000, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్క ప్రకారం దాదాపు $3,600 నుంచి $4,000 చేరుకుంటుంది. దానికి తోడుగా కరెన్సీ డిప్రిషియేషన్ కూడా మనకి ప్రస్తుతం ఉన్న ఫేజ్లో పోతే కనుక డాలర్ దాదాపు 96-97 రూపాయలకి మనకి వస్తే కనుక ఆటోమేటిక్గా మనకి ఈ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ కూడా గోల్డ్ ధరని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో మనకి 2023 సెకండ్ హాఫ్ నాటికి మళ్ళీ కొత్త హాల్ టైం అంటే దాదాపు 57,000 స్థాయిని దాటే అవకాశం ఉంది.
ఆ తర్వాత 2030 వరకు నెక్స్ట్ బుల్ ఫేజు జరుగుతూ ఉంటుంది. ఆ బుల్ ఫేజ్లో ఇంతకుముందు చెప్పినట్టుగా అది ఉంది. మోరవర్ సిల్వర్ విల్ అవుట్ పర్ఫార్మ్ ద గోల్డ్. అంటే గోల్డ్ కన్నా సిల్వర్ కొంచెం వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఇండస్ట్రియల్ డిమాండ్, తర్వాత కేవలం ఆభరణాలకే కాకుండా మిగతా డెకరేటివ్ పీసెస్ కూడా సిల్వర్ని వాడడము, గిఫ్టింగ్కి సిల్వర్ని ఎక్కువ వాడడం వల్ల సిల్వర్కి డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. సిల్వర్లో కూడా కొంచెము అంటే ఇప్పుడు మనకి సిల్వర్ ఫోకస్డ్ ఈటీఎఫ్స్ లేవు. కాకపోతే సిల్వర్లో కొంత గోల్డ్ కన్నా నెక్స్ట్ 3 years అవుట్ పర్ఫామ్ చేసి ఆ తర్వాత స్టెబిలైజ్ కావచ్చు. ఎందుకంటే గోల్డ్ కన్నా కూడా సిల్వర్లో ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది, గోల్డ్లో ఓన్లీ సెంట్రల్ బ్యాంక్ డిమాండ్ ఉంది. ఇది ఆ రెండింటి మధ్య తేడా. ఆ తర్వాత 2030 తర్వాత ఏమిటంటే 2030 తర్వాత మళ్ళీ ఒక కరెక్టివ్ ఫేజ్ వస్తుంది. ఆ కరెక్టివ్ ఫేజ్ దాదాపు మళ్ళీ 9 సంవత్సరాల పాటు ఉంటుంది. అంటే 2030 నుంచి 2039 వరకు మళ్ళీ ఒక కరెక్టివ్ ఫేజ్ ఉంటుంది. మళ్ళీ అప్పుడు కరెక్షన్ అంటే మళ్ళీ 50,000కు 40,000కు వస్తుందని కాదు నా ఉద్దేశం. మళ్ళీ అక్కడి నుంచి ఒక 20-25% కరెక్షన్ వచ్చి మళ్ళీ అప్ మూవ్ అవుతుంది. అంటే హిస్టారికల్ ఇది ఒక సైకిల్. లాస్ట్ 100 years సైకిల్ ఏంటంటే 12 సంవత్సరాల పాటు అప్ ట్రెండ్ ఉంటుంది. ఆ తర్వాత 18 సంవత్సరాల్లో 2 దఫాలుగా 9 సంవత్సరాలు 9 సంవత్సరాల చొప్పున 2 దఫాలుగా బేరిష్ ఫేజ్ ఉండి తర్వాత కరెక్షన్ మళ్ళీ అప్ మూవ్ మొదలవుతుంది. సో ఈ కరెక్షన్ ఫేజ్, ఈ సైకిల్ మనం అర్థం చేసుకోగలిగితే చాలు. రైట్. వంశీకృష్ణ గారు, రానున్న రోజుల్లో త్వరలో పెళ్లిళ్ళు పర్వదినాల సీజన్ మొదలవుతుంది. చాలామంది బంగారం కొనుక్కునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మరి ధరలు అప్పుడు ఎలా ఉండొచ్చని మీరు అంచనా వేస్తున్నారు? పెద్దగా అయితే తేడా ఉండకపోవచ్చు అండి. ఇక్కడ నుంచి 1000 రూపాయలు అటు ఇటు ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే కొంతవరకు కింద కూడా ఉండే 42,000 దాకా కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చు. బట్ అంటే మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనకి పెళ్ళిళ్ళకి వీటికి ఇన్వెస్ట్మెంట్ లాగా తర్వాత కొనొచ్చా, పోస్ట్పోన్ చేసే అవకాశాలు ఉండదు కాబట్టి ఖచ్చితంగా కొనాల్సి వస్తుంది. కాబట్టి పెద్దగా దానిలో మనం దాటవేయగలిగే ఛాన్స్ ఏం లేదు. బట్ ఇంకోటి మనం చాలాసార్లు చెప్పాం కూడా, ఇండియన్ ఫెస్టివల్ డిమాండ్ వల్ల లేకుంటే పెళ్లిళ్ళ సీజన్ వల్ల పెద్దగా బంగారం ధరలు మార్పు ఏమి ఉండదండి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ డిమాండ్, డాలర్ పర్ఫార్మెన్స్ని బట్టి మనకి ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కాబట్టి పెళ్లిళ్ళ సీజన్లో తప్పదు కాబట్టి కంపల్సరీ కొనాల్సి వస్తుంది. లేదు ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టు బ్రహ్మచారి గారు చెప్పారు, నేను కూడా చెప్పాను, మనకు కొనాలి ఖచ్చితంగా ఇంత అంటే ఒక 10 తులాలు కొనాలి లేదా 2 తులాలు కొనాలనుకున్న వాళ్ళు ఈటీఎఫ్స్లో ఇప్పటి నుంచే మెల్లమెల్లగా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే ఆ టైంకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ టైంకి అమ్మేసుకొని బంగారం ఫిజికల్గా కొనుక్కునే అవకాశాలు మంచిది. ఎందుకంటే తరుగు లేకుంటే డిజిటల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి కరెక్ట్గా మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుందో అంతే ప్రైస్ వస్తుంది. దాంతో మనం ఫిజికల్గా బంగారం కొనుక్కునే అవకాశాలు ఉంటుంది. రైట్. బ్రహ్మచారి గారు, బంగారం అంటే నిజంగానే కొంగు బంగారం అనే నమ్మకం ఉండేది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఆ నమ్మకం సడలిపోవడం లేదంటారా బ్రహ్మచారి గారు? ఎప్పటికీ అది కొంగు బంగారమేనండి. ఎందుకో ఒక విషయం చెప్తాను మీకు. బెన్ బెర్నాంకే అమెరికన్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్గా ఉన్నప్పుడు అక్కడ రాన్ పాల్ అనే ఒక సెంటర్ ఒక ప్రశ్న అడిగేతన్ని, బంగారం ధర ఇంత పెరుగుతుంది కదా, బంగారాన్ని ఎందుకు కొంటున్నారు మీరు, రిజర్వ్ బ్యాంక్ కదా, మీరేం ఆభరణాలు చేసుకోరు కదా, ఎందుకు టన్నులు కొద్దుకుంటుందని ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు. అడిగితే ఇట్స్ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్, ఒక సేఫ్టీ కోసం కొంటాం అన్నాడు. వై నాట్ డైమండ్స్ అన్నప్పుడు అతనికి ఏం చెప్పాలో తెలియదు. డైమండ్స్ ఎందుకు కొన్నాడు, ఒక బంగారం మాత్రం ఎందుకు కొనాలి అనే ఒక ప్రశ్నకి సమాధానం దొరకదు. అప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతాడు, నిజంగా గోల్డ్ బంగారము నిజంగా నగదుకు సమానమా అనే ఒక ప్రశ్నకి నిజానికి కాదు, కానీ అదొక సేఫ్టీ అసెట్ కింద మాత్రమే మనం చూడాలి. ఈ సేఫ్టీ అసెట్ కింద మనం చూడాలనుకున్నప్పుడు దాన్ని అక్యుములేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు పెళ్లి అనేది ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము 3 సార్లు వస్తుంది పెళ్లిళ్ళ సీజన్ అనేది. బ్రహ్మచారి గారు, దానికోసము డిమాండ్ పెరగడాలు అప్పటికప్పుడు ఆడావిడి పడ్డాలు కాకుండా అక్యుములేషన్ అంటే కొద్దిగా కొనుక్కుంటూ పోయి దానికి సిద్ధం కావడం అనేది అది ఎప్పటికీ ఒక బ్రహ్మచారి గారు చివరిగా ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. బంగారాన్ని ఒక నమ్మకమైన పెట్టుబడి మార్గంగా భావించవచ్చా లేదా? ఎస్, ఎప్పటికీ బంగారం ఒక నమ్మకమైన పెట్టుబడి. మిగతా అన్ని అసెట్ క్లాసుల కన్నా కూడా ఒక నమ్మకమైన, తక్కువ నష్టాలు పోయే అవకాశాలున్న ఒక మొదటి సాయం. ప్రశ్న అంటే కామన్ మ్యాన్కి, సామాన్యుడికి ఇది ఎలా లాభం చేకూర్చబోతుందంటారు? నమ్మకమైన పెట్టుబడిగానే ఉంటుందా? డెఫినెట్గా మీరు ఖచ్చితంగా నమ్మకమైన పెట్టుబడి. ఎందుకంటే సంవత్సరానికి మీరు మనం ఏమంటామంటే CAGR అంటాం, అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం. మీరు లాస్ట్ 5 years చూసుకుంటే 14.5% పైగా ఇచ్చింది, దాదాపు 15% ఇచ్చింది. మిగతా ఏ అసెట్ క్లాస్ అంతగా ఇవ్వలేదు కదా. ఈక్విటీస్ కూడా అంత ఇవ్వలేదు. ఈక్విటీస్ కూడా less than 14% ఇచ్చాయి. నిజానికి మధ్యలో ఫాల్ తీసేసినా సరే అంత ఇవ్వలేదు.
రెండవది ఏంటంటే ఇది ఒక భద్రమైన అసెట్ అనేది మీకు మన రిజర్వ్ బ్యాంకు తీసుకున్న రిజర్వ్లే చెప్తున్నాయి. ఎందుకు రిజర్వ్లు చెప్తున్నాయి అంటే ఒకప్పుడు మనకి 1990 చంద్రశేఖర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం జరిగిందో కూడా అందరికీ తెలుసు. అంటే కుదరబెట్టాల్సి వచ్చినప్పుడు దాన్ని మానిటైజ్ చేసుకోవడానికి ఒక అవసరం ఉంటుంది. మీ దగ్గర కొంత అమౌంట్ ఆఫ్ గోల్డ్, మీ దగ్గర ఫిజికల్ గోల్డ్ ఉంటే ఓకే. మీ కష్ట సమయాల్లో దాన్ని బ్యాంకులో పెట్టి తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మిగతా వాటిలో అంత అవకాశం ఉండదు. మోరోవర్ దాంట్లో వచ్చే మీకు వాళ్ళు భద్రత కింద తీసుకునే అమౌంట్ కూడా ఎక్కువగా ఉంటుంది మీకు. రైట్ రైట్. ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్న వారికి నమస్కారం. ఇది ఇవాల్టి ప్రతిధ్వని కార్యక్రమం.